అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక వారాహి అమ్మవారి వాక్కుని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అండి. అమ్మవారు ఈరోజు మన కోసం ఒక మంత్రాన్నే కాకుండా ఒక చక్కటి సందేశాన్ని కూడా మనందరి కోసం తీసుకువచ్చారు. ఈ సందేశం విన్నవారి మనసు చాలా సంతోషంగా ఉంటుంది. మనసు కూడా కుదుట పడుతుందన్నమాట. ప్రతిరోజు మనం మంత్రాల గురించి, స్విచ్ బోర్డ్స్ గురించి, ఏంజిల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. దానివల్ల ఎంతో మందికి కూడా ఫలితం వచ్చింది. అలానే మనం మానసికంగా మెరుగుపడడానికి, మనం మనసు అనేది కాస్త కుదుట పడడానికి ఈ వారాహి వాక్కు అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఎవరైతే అమ్మవారిని తలుచుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సందేశాన్ని జాగ్రత్తగా వింటారు, వాళ్ళ జీవితం అనేది చాలా సంతోషంగా, అంతే అద్భుతంగా, ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారాహి అమ్మవారి వాక్కు ఏంటో స్వయంగా అమ్మవారి మాటల్లోనే విందామా? ఈరోజు మనకి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, తల్లి, ఈ వారాహి వాక్కుగా నీ తల్లి చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు నీతో ఎలా అయినా మాట్లాడే తీరాలమ్మా. ఒంటరిగా నువ్వు మాత్రమే విను. ఎవ్వరి దగ్గర కూడా అస్సలు వినకు తల్లి. నీకోసం ఒక తీపి కబురును తెచ్చాను, ఆనందంగా విను అని అమ్మవారైతే మన కోసం, తన బిడ్డలందరి కోసం ఈరోజు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మవారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా అమ్మవారి మాటల్లోనే విందామా? చూడు బిడ్డా, ఈరోజు నేను నీతో ఎలా అయినా సరే మాట్లాడాలి అని నీ తల్లి నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. శ్రద్ధగా వినమ్మా. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నావు కదా. అందుకే నేనే నీ దగ్గరికి వచ్చాను. రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి, ఏంటమ్మా నాకు ఈ బాధలు, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, నిన్నే కదా మా అమ్మగా పూజిస్తున్నాను, అయినా సరే ఎందుకు నాకు ఈ కష్టాలు బాధలు అని చెప్పి నువ్వు నన్ను రోజు నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నావు కదా. అందుకోసమే తల్లి, నీకు ఓదార్పునివ్వడానికే నేను నీ ముందుకు వచ్చాను. జాగ్రత్తగా వినమ్మా. నువ్వు ఇప్పుడు సంతోషంగా లేవు కదా, అందుకే నీకోసం ఒక చక్కని వార్తని తీసుకువచ్చాను. శ్రద్ధగా విను బిడ్డ. నువ్వు నా దర్శనం జరగలేదు అని, అమ్మ నాకు ఏమీ చేయడం లేదు అని దీనంగా దిగులుగా కూర్చొని ఉన్నావు కదా. అసలు సంతోషం అనేదే నీ ముఖంలో ఎక్కడ ఇసుమంత కూడా అస్సలు కనిపించడం లేదు. ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో, ఎలాంటి మాటలు నేను పడాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూ ఉన్నావు కదా. అది అంతా నాకు కనిపిస్తుందమ్మా. బాధపడకు. ఇంత బాధలో కూడా అమ్మవారు నాతోనే ఉన్నారు, మా అమ్మ నన్ను రక్షిస్తుంది, వారాహి అమ్మ నాకు సాయం చేస్తుంది అని చెప్పి ధైర్యంతోనే ఉన్నావు. ఇది నాకు మొత్తం పూర్తిగా అర్థమైంది తల్లి. మీ అమ్మ కదా నేను. నువ్వు అమ్మ దగ్గర ఏదైనా దాచవచ్చా చెప్పు? ఏది కూడా దాచిపెట్టుకు. ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి కారణం ఏంటో తెలుసా తల్లి? నువ్వు అనవసరమైన వాటి గురించి అంతా కూడా ఆలోచిస్తున్నావు. నేను నీ తల్లిని కదా. అమ్మ దగ్గర ఏదైనా దాచవచ్చా చెప్పు? ఏది కూడా దాచకుండా మనసు విప్పి నాతో మాట్లాడు. అన్నీ సవ్యంగా నేను జరిపిస్తాను. నేను నీ దగ్గరికి వచ్చిన క్షణం నుంచి నీ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. గుర్తుపెట్టుకో, నువ్వు పైకి ఇప్పుడు నవ్వుతున్నావు, కానీ నీ లోపల అగ్నిగుండం రగులుతుందని నాకు స్పష్టంగా కనిపిస్తుందమ్మా. లేదమ్మా, నేను ఆనందంగానే ఉన్నాను అని అంటున్నావా? నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదా? ఒక తల్లిగా నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా చెప్పు? నేను అంతా చూస్తూనే ఉన్నాను. నా బిడ్డలందరూ సంతోషంగా ఉన్నారా లేదా అని, నా బిడ్డల సంతోషం అన్నీ నాకు తెలుసు. అలానే నా బిడ్డలకి ఎప్పుడు ఏ క్షణం ఏది కావాలో అన్నీ కూడా నాకు తెలుసమ్మా. నీ మనసులో ఇప్పుడు ఎంత దుఃఖం ఉందో కూడా నేను చూస్తూనే ఉన్నాను. నేను అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నానమ్మా. దిగులు పడకు. అతి త్వరలోనే నీకైన మంచి రోజుల్ని నేను తీసుకొస్తాను. నువ్వు కోరిన మంచి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను. సంతోషమేగా తల్లి? నీకున్న ఈ కష్టాలతో నువ్వు చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నావు కదా. ఇంకా ఎంతకాలమమ్మా ఈ ఒంటరి పోరాటం? నాకు తోడుగా ఎవ్వరూ లేరే, ఒంటరిగా ఉన్నానే అని భయపడుతున్నావా? చూడు బిడ్డ, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ తల్లి, వారాహి తల్లి ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటుంది. ఏమాత్రం దిగులు పడకు. నేను నీకు నా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మొత్తం అందిస్తున్నాను. ఇక సంతోషంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకో.
అన్నీ సవ్యంగా జరుగుతాయి. నీ అడుగడుగునా నేను నీకు తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉండు. నేను నీకు అభయమిస్తున్నాను. ఈ వారాహి వాక్కు అస్సలు తప్పదమ్మా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు మనందరి కోసం, తన బిడ్డలందరి కోసం ఈరోజు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. ఈరోజు అమ్మవారు ఈ సందేశం విన్న తర్వాత మీ మనసు కొంచెం కుదుట పడింది. ఇన్ని రోజులు అలజడిగా ఉన్న, ప్రశాంతత లేకుండా అటు ఇటుగా ఉన్న మనసంతా కాస్త కుదుట పడింది అని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనసు ఏదైనా అలజడిగా ఉన్నా, ఏదైనా తెలియని భయం మీలో ఉన్నా సరే ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకుంటే మీకు అమ్మవారు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా సంతోషంగా, ప్రశాంతంగా ఉండండి. వీలైనంత వరకు అమ్మవారి నామాన్ని పఠిస్తూ ఉండండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. దేనికి కూడా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అమ్మవారు మనతోనే, మన వెంటే ఉంటారు కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇక ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.